స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ నెల పుత్రదా ఏకాదశి రాబోతుందమ్మా. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అసలు ఆ రోజు ఏం చేస్తే మంచిదమ్మా? తప్పనిసరిగానమ్మా. ఫస్ట్ మొట్టమొదట శ్రీ మహావిష్ణువుని మనం స్మరించుకుని వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పుత్రదా ఏకాదశి, నాకు పుత్రుల్నివ్వవయ్యా ఓ శ్రీ మహావిష్ణువు, ఓ నమో నారాయణాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ అని మనం ప్రార్థించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు ఇది. భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. అసలు ఈ ఏకాదశి అనేటటువంటి 24 ఏకాదశులు సంవత్సరానికి మనకి రావడం అనేది జరుగుతూ వస్తుంది. అలాంటి ఏకాదశి తిథి రోజున ఏ విధంగా మనము ఎవరిని మొక్కాలి, ఎలా మొక్కాలి? కొత్తగా మేము మొక్కుతున్నామండి, మాకు సాంప్రదాయం లేదు, లేకపోతే మాకు అదేంటి ఏమిటంటే చెప్పాలి, కొంతమంది ఆనవాయితీలు లేవు, ఇలా చెప్తూ ఉంటారు. ఆనవాయితీలు ఏమి అక్కర్లేదండి, మనం మంచి పని చేయడానికి ఆనవాయితీలు ఎందుకు, అడాప్ట్ చేసేసుకుందాం చక్కగా. అందుకని ఆ విషయంలో మీరు ఏ విధమైనటువంటి మీ ఆలోచనల్ని భయాలని పక్కన పెట్టేసేయండి, చక్కగా అడుగు మీద పెట్టేయండి, మంచిగా మనం చేసుకుందాం. ఎలా చేసుకోవాలి అంటే, పిల్లలు లేని వాళ్ళు పుత్రదా ఏకాదశి రోజున పిల్లలకి అనారోగ్యాలు, పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు, పిల్లలు బలహీనంగా ఉండడం, లేకపోతే పిల్లల్లో అంటే మనం అనుకున్నంత స్పీడ్ లేకపోవడం, అంటే ఆలోచన శక్తి తగ్గడం, అంటే దైవానుగ్రహంతో ఆలోచన శక్తి పెరిగి వాళ్ళది మేధో సంపత్తి కూడా పెరగడానికి ఈ పుత్రదా ఏకాదశి రోజున ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అందువల్ల పుత్రదా ఏకాదశి అందరూ చేసుకోవచ్చు, అన్ని వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. మేము చేసుకోవచ్చా, మేము చేసుకోకూడదా, ఆ మీమాంస ఏం అక్కర్లేదమ్మా, చక్కగా ఆనందంగా చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందు రోజు దశమి రోజు ఉంటుంది కదా, ఆ రోజు మధ్యాహ్నం 12 లోపల భోజనం చేసేస్తే అక్కడితో సరి, అన్నం అనేది ఇంకా తినొద్దు, ముట్టుకోవద్దు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదో పలహారం తినొచ్చు, అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లవారి పొద్దున్న, అంటే ఆ రోజు ముందు రోజు నుంచి కూడా ఏకాదశి తర్వాత, ఏకాదశి ముందు రోజు దశమి రోజున కూడా పరమ పవిత్రంగా మీరు భోజనం 12 గంటల లోపల శాకాహారం మాత్రమే తినేసి, అంటే వ్రతం చేసేవాళ్ళు ఇంకా సాయంకాలం వేళ పాలు పళ్ళు స్వీకరించేసి చక్కగా మనము ఎంతో భక్తిగా కింద పడుకోవడం కానీ, లేకపోతే కనుక మనం మామూలుగా మనం పడుకునేటటువంటి మంచాలు వాడకుండా ఏదైనా సరే వేరుగా ఉండేటటువంటిది పడుకోవడం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉండకుండా ఉండడం చాలా శ్రేయదాయకం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక రెండవ రోజు పొద్దున్నే తెల్లవారే లేచినా పర్వాలేదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఈ యొక్క శ్రీ మహావిష్ణువు పటం కానీ, మా ఇంట్లో లేదండి ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని కానీ తేలేమో ఎట్లా, లేకపోతే మేకులు లేవండి తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి, మనకి అన్నీ డౌట్సే. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సత్యనారాయణమూర్తి పటం, సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటాం కదా, అది ఉందా? పోనీ అది కూడా లేదు. కృష్ణమూర్తి ఉన్నాడా? పోనీ అన్నీ ఆయనే కదా. రాముల వారు ఉన్నారా? అలా ఏదైనా సరే, వెంకటేశ్వర స్వామి, రాముల వారు, కృష్ణ పరమాత్మ, ఎవరైనా సరే. అప్పుడు అంటూ ఉంటాం కదా, నదీనాం సాగరో గతి. అందువల్ల భగవంతుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే, ఏ తత్వమైనా ఒక్కటే బోధిస్తుంది. అందువల్ల శ్రీ మహావిష్ణువుని తలుచుకుని ఆ రోజు పూజకి చక్కగా అన్ని పూలు పళ్ళు అన్నీ పెట్టుకుంటాం కదా, అదే కాకుండా చక్కగానే మీరు చేయాల్సింది చక్కగా కృష్ణమూర్తి విగ్రహం ఉంటుంది కదా, చిన్ని కృష్ణుడు, పుత్రదా ఏకాదశి చేస్తున్నాం మనం. అందువల్ల చిన్న విగ్రహం తీసుకోండి, ఇత్తడిదైనా పర్వాలేదు, ఏం బంగారం దక్కర్లా వెండి దక్కర్లా,
ఎత్తడిదైనా పర్వాలేదు. చాలామంది ఇళ్లల్లో చిన్ని కృష్ణుడు అందరికీ ఇష్టమే. చిన్ని కృష్ణుడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని మనం అనుకుండి చిన్నప్పుడు చదివినటువంటి పద్యాలు ఉన్నాయి. అందువల్ల ఆ చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ అనేసి ఆ యొక్క విగ్రహానికి పంచామృతాలతో లేదా పాలుతో లేదు పసుపు నీళ్లతో గంధం నీళ్లతో అభిషేకం చేయండి. ఏం చేస్తారు అంటే మంత్రాలు ఏం రావండి మాకు, ఏం చేయమంటారండి. అమాయక భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం, మరి చెయ్యాలని ఉంది. మా ఇంట్లో పిల్లలు లేరండి, ఎలాగండి, మా ఆయనకి నాకు కొంచెం గొడవలు వస్తున్నాయి పిల్లలు లేక అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటేనమ్మా, చక్కగా తలస్నానం చేసుకొని చక్కగాని మనకు దేవుడి గూట్లోనే ఏం పెద్దగా ఏం అక్కర్లేదు, చిన్న పీట లాంటిది ఉంటే, లేకపోతే ఉన్న దాంట్లో శుభ్రం చేసుకొని అక్కడ ఒక చిన్న బట్ట పరుచుకొని దాని మీద చక్కగా హ్యాపీగా కృష్ణుడు బొమ్మ ఉంటే కృష్ణుడు బొమ్మ పెట్టుకోవడం కానీ, లేకపోతే మనకి ఏ పటం ఉంటే ఆ పటం పెట్టుకోవడం, వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోవడం. ఏం పూజిస్తారు? అక్షింతలు, పసుపు, కుంకుమ, తులసి దళాలు, చక్కగా పువ్వులు, సుగంధభరితమైన మాలలు అంటే ఇష్టం కృష్ణ పరమాత్మకి. అదే విష్ణువుకి కూడా అలంకార ప్రియుడు కదా, అది అందువల్ల చక్కగా మీరు సుగంధభరితమైన సన్నజాజి మాల తెచ్చుకోండి, ఒక మూరుడు తెచ్చుకోండి, చిన్న పటానికి వేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ అక్కర్లా, టూ మచ్గా ఖర్చు పెట్టమని నేను. అరటిపళ్ళు తెచ్చుకోండి, కొబ్బరికాయ తెచ్చుకోండి, మీ ఇష్టం. పళ్ళు పూలు మీ ఇష్టం, ఎంత మీ బడ్జెట్లో తెచ్చుకోండి, ఎక్కువ ఖర్చు కూడా లేదు. అయితే చక్కగా మీరు అక్కడ దేవుని చక్కగా అలంకరించుకొని పసుపుతో అక్షింతలు చేసుకుని అక్కడ కూర్చొని ముందు గణపతి పూజ చేసుకోండి. పసుపు గణపతిని చేసుకుని గణపతికి ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడు పూజ చేసేసుకుని ఆ తర్వాత ఇక ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, అదేమన్నా కష్టమా? ఇష్టంతో చేయండి, డెఫినెట్గా మీ ఇంట్లో పుత్రుడు వచ్చేస్తాడు. ఓం నమో నారాయణాయ 108 సార్లు చక్కగా పుష్పాలు సమర్పించండి, అక్షింతలు సమర్పించండి, పసుపు కుంకుమలు, చక్కగా సుగంధభరితమైనటువంటి అగరత్తులు, దానికి కంజూస్ చేయొద్దు, ఓకే, మంచి అగరత్తులు వెలిగించండి. వెలిగించి చందనం నిజంగా గంధం చెక్క ఉంటే కనుక గంధం తెగియండి, చాలా బ్రహ్మాండంగా కృష్ణుడికి ఇష్టం, ఆయన చందనం అంటే ఇష్టం. పసుపు రంగు బట్ట వేసి అప్పుడు కృష్ణుడి పటం పెట్టండి అక్కడ, లేకపోతే చిన్న కృష్ణుడి బొమ్మకు కూడా పసుపు రంగు బట్ట వేయండి. ఆయనకు పసుపు రంగు వస్త్రం అంటే ఇష్టం, పీతాంబరాలు అంటే చాలా ఇష్టం, అందుకని ఆ విధంగా చేయండి. చేసి చక్కగా నైవేద్యం ఏం పెడతారు? వెన్నపూస, మనందరికీ తెలుసు వెన్న దొంగ ఆయన, అందువల్ల వెన్నపూస నైవేద్యం పెట్టి నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ, నీవే బంధువు, నీవే నా స్నేహితుడు, నీవే నా అన్న, నీవే నా తమ్ముడు, నువ్వే నా కొడుకు కూడా నీవే, నా భర్తవి కూడా నీవే, భరించువాడు భర్త, అందువల్ల నీలాంటి కొడుకు నాకు ఒక్కడు కావాలి కదా, మరి ఇవ్వవా అని చక్కగా ఇలా చెంగు చాచి అర్థించండి. అంతేగాని మనము పూజ చేసేసాం, అయిపోయింది, నైవేద్యాలు పెట్టాం, వాళ్ళకన్నా బాగా అవన్నీ కంపేరింగ్లే వద్దు. ఇలా చెంగు చాచి కృష్ణ నాకు పుత్రుణ్ణి ఇవ్వవయ్యా, శ్రీ మహావిష్ణువు నమో నారాయణాయ నాకు పుత్రుణ్ణి ఇవ్వవయ్యా, ఆయుర ఆరోగ్యాలతో ఉన్నటువంటి పుత్రుణ్ణి ఇవ్వి అని మీరు కోరుకొని చక్కగా ఆ వ్రతం అంతా కూడా చేసుకొని ఆనందంగా ఇంటిల్లిపాతితోటి కలిసి ఆ యొక్క ప్రసాదం తీర్థం ఏదైతే ఉందో ఆవు పాలు పెట్టుకుంటాం కదా, అక్కడ చిన్న పటికి బెల్లం ముక్క వేసి వెన్న పెడతాం కదా, ఆ వెన్న అందరికీ ప్రసాదంగా పెట్టండి. పెట్టి మీరు చక్కగా ఆ వెన్న మీరు కూడా ప్రసాదం ఎప్పుడు స్వీకరించవచ్చు. పాలు పళ్ళు తీసుకోండి, లేదా కందమూలాలు తినండి. అంటే ఇవి చక్కగా అప్పుడు మనకి చిలకడ దుంపలు దొరుకుతాయిగా, అవి స్వీటు పొటాటో అంటూ ఉంటాం కదా, అలాగే మనకి బంగాళాదుంప కూడా ఉండలేని వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏదైనా సరే చిన్న డయాబెటీస్ అలాంటివి ఉన్న వాళ్ళు చేయాలని తపన ఉంటుంది, అలాంటి వాళ్ళు పిల్లల కోసం చేస్తూ ఉంటారు. బంగాళాదుంప చక్కగా సైంధవ లవణం వేసుకుని తినొచ్చు, ఉప్పు మాత్రం పనికిరాదు. అందువల్ల ఇవి చేసుకుని ఆ మరుసటి రోజు ఏం చేయాలి, ఆ రోజంతా గడిచిపోయింది, రాత్రి అంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిదండో. కానీ ఏకాదశి జాగరణ చాలా మంచిదమ్మా. ఆ ఏకాదశి వ్రతంలో ఉన్నాం కదా మనం, ఆ మరుసటి రోజు పొద్దున్న లేస్తాం కదా, చక్కగా దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని మళ్ళీ పునఃపూజ చేసి ఆ తర్వాత ఏమిటంటే కనుక పాలు లాంటివి ఏమన్నా సరే అక్కడ నివేదన చేసి వెన్నపూస నివేదన చేసి పాలు పళ్ళు కూడా మనం స్వీకరించి మధ్యాహ్నం 12 గంటలు దాటకుండా ఎవరికైనా
ఒక సంకల్పం చెప్పుకొని చక్కగా ఎవరికైనా భోజన దానం కానీ లేకపోతే చెప్పాలంటే కనుక బ్రాహ్మణులకి స్వయంపాక దానం కానీ ఇచ్చి మనం భోంచేసేయడం. 12 దాటకుండా చేసుకోవాలి. ఈ విధంగా అక్కడితో ఆ రోజు దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు మీరు చేసినటువంటి వ్రతానికి 3 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తే తప్పనిసరిగా శ్రీకృష్ణ పరమాత్మ మీ ఇంట్లో తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని కృష్ణుడు వచ్చేస్తాడు. మరి చేసుకుంటారు కదా, చేసుకుని అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.